ఒక పిల్లాడు ఒక పిల్లాడు బ్రహ్మ రాక్షసుడుగా ఎలా మారాడు అండ్ ఆ బ్రహ్మ రాక్షసుడికి మున్ని కావాలని చాలా కోరికతో ఉంటాడు. ఆ మున్ని ఎవరు అండ్ ఇటు మన బిట్టుకి అండ్ బ్రహ్మ రాక్షసుడికి ఎటువంటి కనెక్షన్ అయితే ఉంది అనేది మీరు ఎంటైర్గా ఫిలిం చూస్తారు. మొత్తం ఎంటైర్ ఇదేనా అంటే అవును ఇదే చూస్తారు. మీకు స్టార్టింగ్ పోర్షన్స్ చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అండ్ మీరు ఇది హిందీలో ఉండే ఇప్పుడు మనకు తెలుగులో కూడా వచ్చేసింది. డిజ్నీ ప్లే హాట్‌స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇది నేను యాక్చువల్లీ హిందీ వెర్షన్లో చూసాను కానీ నేను అప్పుడు పెట్టలేను ఎందుకంటే తెలుగులో కావాలి కాబట్టి మ్యాక్సిమం తెలుగు వెర్షన్ కోసం ఇప్పుడు వచ్చింది కాబట్టి సో అది నేను చెప్తున్నా. అండ్ ఈ మూవీని కనుక చూడొచ్చా అంటే చూడొచ్చు భయ, మంచి ఫిలిం అని చెప్పుకోవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏది ఉండదు, మీ ఫ్యామిలీతో కూడా చాలా మంచి ఎంటర్టైన్మెంట్తో అయితే చూడొచ్చు. అటు ఎంటర్టైన్ అండ్ ఇటు కొంచెం సమ్వాట్ హారర్ సీన్స్ అలా మీకైతే కొంచెం కలిగిస్తుంది ఫిలిం అనేది. అండ్ ఎంటైర్గా ఫిలిమ్స్లో ఇంకా నీకు ఏమైనా నచ్చుతాయో అప్పుడు అంటే ఐ థింక్ సమ్వాట్ లవ్ స్టోరీ ఉంటుంది, అది మీరు చూస్తే అర్థమవుతుంది. మరీ అంత డెప్త్ అయితే ఉండదు, జస్ట్ ఓకే అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే ఈ సెకండ్ హాఫ్ సమ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ పోర్షన్స్ అయితే ఉంటాయి. అండ్ క్లైమాక్స్ ఈజ్ గుడ్ బై, ఇది నార్మల్ క్లైమాక్స్లోనే అంటే ఇదివరకు చూసిన ఫిలిమ్స్లోనే కొంచెం రొటీన్ స్టోరీ అయినా కూడా ఆ స్క్రీన్ ప్లే డిజైన్ కానివ్వచ్చు, ఆ సీన్స్ కానివ్వచ్చు, ఈజ్ ఫ్రెష్ అని చెప్తాను, అది మాత్రం చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ నేను రివీల్ చేయదలుచుకోలేను కానీ ఈ ఫిలిం అనేది కనెక్షన్స్తోనైతే ఉంటుంది. ఆ కనెక్షన్ ఏంటంటే భయ్యా మీకు వరుణ్ ధావన్ తెలుసా? సో తోడేలి ఫిలిం చూస్తారు, తోడేలి ఫిలిం మీకు చూసే ఉంటారు అనుకుంటే యాక్చువల్లీ ఆ ఫిలిం చూడని వాళ్ళు ఉంటే ఇది మీకు అర్థం కాకపోవచ్చు. ఆ ఫిలిం చూస్తే మాత్రం ఈ ఫిలిం చూస్తే మీకు ఒక సమ్వాట్ ఐడియా అయితే వస్తుంది. ఫిలిం లాస్ట్లో మీకు ఆ ట్విస్ట్ ఏందనేది మీరు చూస్తారు, అదన్నట్టు. నేను ఇంకెక్కువ చెప్పుకోదలుచుకోలేను. ఈ ముంజా ఫిలిం అనేది సాంగ్స్ కానివ్వచ్చు, బీజిఎం స్కోర్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ అంతా లెక్కలేవు, బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్సెస్ బై ఆల్ క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ మన శర్వాణి గారు కానివ్వచ్చు, లేకపోతే అభయ వర్మ గారు కానివ్వచ్చు, మోనా సింగ్ గారు కానివ్వచ్చు, సత్యరాజ్ గారు కానివచ్చు, ఎక్సలెంట్, అందరు బాగానే చేశారు. ఎవరిని కూడా జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ రోల్ వాళ్ళు బాగానే చేశాడు. మీరు ఈ ఫిలింని థియేటర్లో చూసిన వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ ఏందనేది కింద కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఈ మూవీ మంచిగానే హిట్ అయింది అన్నట్టు టాక్ అయితే, ఫన్గా ఉంటుంది ఫిలిము. అండ్ చెప్తున్నాం కదా బాగానే ఉంటుంది, మీరైతే చూడొచ్చు. అండ్ ఇంకా ఈ ఫిలిం గురించి చెప్పాలి అని అంటే 2 hours 3 minutes అయితే ఉంటుంది భయ ఫిలిం లెంత్ వచ్చేసరికి. సో ఇలా అయితే ఉంటుంది, ఓవరాల్గా ఫిలిం అయితే ఇలానే ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి భయ, అంతకు మించి నేను చెప్పా. అండ్ ఓవరాల్గా ముంజ మూవీ రివ్యూ ఇది. అండ్ మళ్ళీ మరిన్ని మంచి కలుసుకుందాం అందరూ. సులభ టాటా గైస్.